అంటే మీ స్టోరీ కదా! సో, మీ ఇమాజినేషన్స్ మీవి మొత్తం ఒక డైరెక్షన్ మీరేదైతే అనుకో ఉంటారో అవుట్‌పుట్. గరుడవేగ అంజీ గారు నేనేదైతే కథ చెప్పానో, నేనేదైతే ఎగ్జాక్ట్‌లీ చెప్పానో దానికి 100 రెట్లు తను చేసి చూపిచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలి చరణ్ అర్జున్ గారు. నేనిచ్చిన ప్రతి ఒక్క సీన్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేలా ఇచ్చారు. ఒక పాటతో ఒక కథని నడపొచ్చు అని ఈ సినిమాలో చూడొచ్చు మీరు. అనన్య విషయానికొస్తే. నేనేదైతే నమ్ముకొని నేను తనని పెట్టుకున్న దానికి అంతకు మించి ఇచ్చింది నాకు. అందరూ మనస్ఫూర్తిగా మనసు పెట్టి పనిచేసినటువంటి సినిమానే ఈ కేశవచంద్ర రమావత్. యెస్. అండ్ ఆ పేరు ఎందుకు అట్లాగా? కేశవచంద్ర రమావత్. అయ్యో! ఎంత అమాయకంగా అడిగారు. ద పవర్ ఆఫ్ అది కేశవచంద్ర రమావత్. కేసీఆర్ అనే కుర్రోడు కథ చోటా కేసీఆర్ అని పెట్టుకున్నాడు అంతే. పేరు పెట్టేసుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక అభిమానం ఉంటాడు. మీకు ఒక ఫ్యాన్ ఉంటారు. మీరు మనసులో ఒకలా అనుకుంటారు. ఈ సినిమాలో ఆ అబ్బాయి కేసీఆర్ ఫ్యాన్. ఓకే. అంటే కేసీఆర్ ఫ్యాన్, కానీ మధ్యలో ఈ లవ్ ట్రాక్ అనేది అసల ఇదేంటి అసలు? ఎట్లా? 22 నేను డెఫినెట్లీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. మీరు నా పక్కనే ఉండి సినిమా చూస్తారు. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. ఇలాంటి సినిమా తెలుగులో మళ్ళీ రావాలి. మళ్ళీ నిర్మాతలు ముందుకు రావాలి. ఏదో 100 కోట్లు పెట్టి తీసాం, 200 కోట్లు పెట్టి తీసాం డబ్బాలు కాదు. ఎలాంటి మంచి సినిమాకి మనం ప్రాణం పోసాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను రేపు నా రిలీజ్ ఫంక్షన్లో కూడా అదే చెప్తాను. నేను ఇంత పెట్టి గ్రాస్ చేసా, అంత పెట్టి గ్రాస్ చేసా, 100 మందిని పెట్టి సినిమా తీసా. 100 మంది అవసరం లేదు. ఒక అద్భుతమైన కథ తీయడానికి 2 చాలు. కథ, కథానాయకుడు, కథను నడిపించేటువంటి వ్యక్తులు డెఫినెట్లీ చాలు. ఏదో హూజ్ ఆఫ్ తీసి పాన్ ఇండియా పాన్ కార్డులు ఇవి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి కథ ఉంటే చాలు. డెఫినెట్లీ నేను రేపు అదే చెప్తా. వండర్ఫుల్ అండి. అసలు చాలా కాన్ఫిడెంట్గా, చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు ఈ సినిమాకి సంబంధించి. మంచిగా అనిపిస్తుంది. అంటే సినిమా మొత్తం ఏంటి సీరియస్ నోట్లోనే వెళ్తుందా? ఎమోషన్స్ కావచ్చు, మీరు చెప్పే పాయింట్స్ అన్ని ఇట్స్ లైక్ జీవితంలో ఎన్ని ఉంటాయి, మీ జీవితంలో ఎన్ని ఉంటాయి, ఫన్ ఉంటాయి, బాధలు ఉంటాయి, టాస్క్లు ఉంటాయి, ఛాలెంజ్లు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, జయాలు ఉంటాయి. ఎవరి లైఫ్లో ఏదేది ఉంటుందో నా సినిమాలు అన్నీ ఉంటాయి. డెఫినెట్లీ ఉంటాయి. మీరు స్టార్టింగ్ అయితే ఒక బూస్ బంప్స్ వచ్చే సాంగ్ ఉంటుంది. వెంటనే వెళ్ళగానే అయ్యో ఒక చిన్న కుర్రోడు బాధపడుతున్నాడు అని ఒక బాధ ఉంటుంది. వెంటలోకి వెళ్తే అయ్యో వీళ్ళ జీవితాలు ఎందుకు ఇలా అయిపోతున్నాయి, వెంటనే ఒక ఛాలెంజింగ్ ఉంటుంది, వెంటనే ఒక సుసైడ్ ఉంటుంది, వెంటనే ఆ అమ్మాయి చూపించే ప్రేమ ఉంటుంది, వెంటనే ఆ అమ్మాయి పెళ్ళి ఉంటుంది. ఆ అమ్మాయి ఇవన్నీ కూడా ఒకదానికి ఒక్కొక్కటి ఎక్కడ కూడా మేము ఏదనుకున్నామో. ఎడిటింగ్ టైం నా సినిమా ఎడిట్ చేసింది ఎవరో తెలుసా? బలగం మధు గారు. బలగం సినిమా తర్వాత నా సినిమానే చేశారు. చేస్తే నేను ఒక ఆర్ట్ ఫిలిమే చేయాలి, చేస్తే నేను దాన్ని మించి చేయాలని దిల్ రాజు గారి కాంపౌండ్లోనే ఉంటారు ఆయన ఇప్పుడు కూడా. నా సినిమాను కూడా దిల్ రాజు దాకా తీసుకెళ్ళింది, దిల్ రాజు గారి దాకా చెప్పింది కూడా నా మధు గారే, నా ఎడిటర్. ఏంటి రాకేష్ నువ్వు నాకు ఏ సినిమా చెప్పావు అదే తీసావు, ఇంకొకళ్ళు అయితే ఇంకా ఆ షార్ట్ ఈ షార్ట్ నాకు ట్రెండింగ్లే లేవు, నాకు లేవు, ఆ టైం లేదు. నా టార్గెట్ నా రూపాయి పోతుంటే ఆ బ్లడ్ పోతుంది, ఇక లేదు నా జీవితం. నేను ఏది చెప్పానో ఎడిటింగ్ నాతో ఏం పని లేకుండా తీసుకొచ్చాను అన్నారు. బట్ ఆయన చేయబడింది ఇది ప్రతి ఫ్రేమ్ని అద్భుతంగా నాకు ఇచ్చారు ఆయన. మరొక బల్గం అనొచ్చా ఏంటి? అది లేదు, అది వేరు. అది వేరు. బట్ వేరు ఆ టైప్ ఆఫ్ వైబ్, ఈ టైప్ ఆఫ్ కథ వేరు.